బాబు వాళ్ళిద్దరు స్కెచ్ వెంకయ్య నాయుడు వీళ్ళంతా కలిసి చేశారు. సో ఇక్కడ ఈ ఎపిసోడ్ లో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు. చాలా రోలు ఓకే వెళ్ళాడుగా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి డిప్యూటీ చీఫ్ చేసుకుని అందరం కలిసి తోసేద్దాం అని వెళ్ళాడు కదా, ఉన్నాడుగా. ఓకే లేదని చెప్పను ఉన్నాడుగా అక్కడ. ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు. అతని పేరేంది, రామారావు కొడుకు ఆయన హరికృష్ణ, వాడు కూడా ఉన్నాడు. వాడు బాలయ్య అందరూ ఉన్నారు. పోయి తోసేద్దాం ఆయన్ని, లాభం లేదు, దానికి ఇచ్చేస్తాడు అట్టగిట్ట. కానీ ఒక అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అనమాట, భయపెట్టడానికి. అంతేగాని రామోజీ పేపర్ లేపింది, పారు అని బొమ్మలు వేయటం ఇట్లా. ఓకే రామారావు చేసిందే తప్పు. ఆ వయసులో పెళ్ళి ఏంటి, సరి చేసుకుంటే ఆమె చెప్పింది చేస్తున్నాడని బయట అనుకోవటం ఏంటి? ఆమె ఎందుకు చెప్తుంది? ఆమెకి ఏం తెలుసు ఆమెకి? ఎట్ట చేస్తుంది? ఆమె ఏదో పుస్తకాలు రాసుకున్నది, ఆమె రాజకీయాలు ఎట్ట చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడ నుండి ఈ గొడవ అంతా అది స్టార్ట్ అయింది. ఇక దీనికి ప్రజెప్పేస్తాడు, దీని మాట వింటాడు, మన మాట వినడు, ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని. మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చినాటికి తల 10 లక్షలు తల 5 లక్షలు వీడిచ్చాడు, డబ్బు సంపాదించి. కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు. నన్ను తోసేయటానికి కానీ, తర్వాత అతను రావడానికి కానీ, అతను తోసేయటానికి కానీ ప్లాన్తో వేశాడు. రామోజీని ఇతను కలిసి చేశారు. ఓకే, ఇప్పుడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని కదా, ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా. ఎవరిని తీసుకొచ్చారు? రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు. రామారావు మన ఇంటికి వచ్చినాక, మన ఇంటికి రావడం రామోజీకి ఇష్టత లేదు అసలు. కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో, ఎలా అంటాడో ఏమిటో ఆయనకి తెలియదు, ఎప్పుడు పరిచయం లేదు. శాస్త్రి అని ఉండేవాడు, కర్ర పులుసుకు కరెస్పాండెంట్, ఆయన నా దగ్గరికి పంపించారు. నాకు పర్సనల్గా తెలియదు రామారావు. మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడేశాడు అని వచ్చాడు. అంటే ఇది ఏముంది పెద్ద పని, పత్రికలాళ్ళు అందరూ అవసరం కదా, అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని, ఏమయ్యాను ఇక్కడ రామోజీని ఒకతను ఉన్నాడు పత్రికలు, అతనికి తెలియదు, అతనికి తెలియదు, ఇతనికి తెలియదు. ఫోన్ చేస్తున్నాడు, పరిచయం చేసుకుంటాడట, మాట్లాడు ఫోన్, ఏదో పిచ్చపాటి మాట్లాడు. 2-3 రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి, టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అడిగాడు నన్ను. సరే పత్రికలాళ్ళు ఇతను పత్రిక తాగాలి, సర్క్యులేషన్లో ఉంది, బాగా ఉంది, పిలిచాడు కదా సార్, పోదాం వెళ్ళాం, ఛాయ్ తాగాం, కబుర్లు చెప్పుకోవడం వచ్చి. మళ్ళీ 2-3 రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేసి, మళ్ళీ టీకి రమ్మ ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన, రామారావు నన్ను అడిగాడు, నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పటికే 2-3 సార్లు మంత్రి అయ్యాను, నేను రాను, మీరు వెళ్ళండి అంటే, మీరు రాపితే నేను రాను, వెళ్ళను అన్నాడు. అది మీ ఇష్టం, నేనైతే రాను. వాడి డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, మన డ్యూటీ మనం చేస్తాం, పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు ఇళ్ళకెట్టి ఆ రోజు వెళ్ళకూడదు, తప్పుగా ఉంటుంది, అపార్థం చేసుకుంటుంది సమాజం, మనవద్దు అనేది. అయినా ఇతను వెళ్ళాడు, కొన్నాడు. అయినా వెళితే అతనికి నా మీద అబద్ధాలు చెప్పటం, నేను కరప్ట్ అట. సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు? విశ్వ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మధ్యన అంటావాడు, వీడు అన్నీ తెలిసినాడు అంటే మన పనులవు. సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారా? అంటే రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా? చంద్రబాబు నాయుడు లేడు అప్పటికి లేదు. బిగినింగ్లో జరిగింది చెప్తున్నా. బిగినింగ్ నుంచే యాంటీగా మొదలెట్టాడు, మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు. అతను చెప్పినవన్నీ నాకు చెప్తూ వచ్చాడు. విను ఇంకా ఏం చెప్తాడో విను, ఇతను ఎవరో ఏంటో, ఎలా చేసి వచ్చాడో ఏంటో, పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను. నేను అవన్నీ చెప్తూ వచ్చాను, వింటూ ఉన్నాడు. నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో,
అందరినీ కలవాల్సిన పని లేదు, ఆడ పత్రిక పిల్లని చేసుకుంటారులే. నీ మీద వ్యతిరేకతలు ఉంటారు, నా మీద వ్యతిరేకతలు ఉంటారు, ఇది రాజకీయం, పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి, నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావా, వాడి తెలివితేటల ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని ఫోన్ చేశాడు అని నాతో చెప్పాడు రామారావు. అంటే నీకేమైనా వినిపిస్తుందో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు, అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు. బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసింది. అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతు, రామారావుతో తిండిపోతు, అరిసెలు బూర్లు గారెలు ఎన్ని పెడుతుంటే రోజు పోతున్నాడు. రోజు పోయి అక్కడ ఈ మాటలన్నీ వింటున్నాడు. విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పడానికి ఇందులో అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చి కూతురేమో ప్రసవించను, నేను వాడిని పార్టీలో చేర్చుకుంటుంది. ప్రసవించని ఎవరిని, ఇప్పుడు ఈ లోకేష్ నేను ప్రసవించను, వాడిని పార్టీలో చేర్చుకోకపోతే అని అల్లుడు పార్టీలో. దీంతో సతమతం అయిపోయి అతను ఒకరోజు నేను వస్తున్నప్పుడు నైజాం గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపమన్నాడు. ఆపాను. అటు నుంచి, ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు అంటే ఎమ్మెల్యేలు మాట్లాడటానికి, వాళ్ళు నాకు కాళ్ళు చెప్పురు వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు, వాళ్ళకి అంతసేపు మాట్లాడటానికి ఎందుకు అవకాశం ఇచ్చావని నా మీద రామారావు గారు చెప్పారు. నీకు తెలియదు, నిన్నటి దాకా వాళ్ళు ఏమీ లేరు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో భాగస్వాములు, మనం వాళ్ళతో కూడా సంప్రదించి కార్యక్రమాలు చేయాలా, వాళ్ళని వెంటబెట్టుకు పోవాలా, అలా మాట్లాడొద్దు, నువ్వు ఎక్కడ మాట్లాడు, నా దగ్గర మాట్లాడు, నా చెప్పులు పెట్టి కల్పిస్తాను, వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ ఫోన్లు లేవు, ఇంటికి పోయి ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంపలు ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో గన్ తీసి చెప్పు తీసుకో, ఎవరా ఎమ్మెల్యేలు నన్ను అపోజ్ చేసి పిచ్చి కూతలేదు పాడు చేసి, రేపు పొద్దునే నేను బెంగళూరు వెళ్తున్నాం, ప్లేన్లో మాట్లాడతాను అన్ని విషయాలు, అనవసరంగా ఉద్రేకపడి ఇలా ఫోన్లు ఉపయోగలుగుతుంటే మంచిది కాదని చెప్పి బ్రతిమాలి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో. ఇదంతా లోకానికి తెలియదు కదా. అబ్బాబ్బే ఎవడో గేదెలు కాసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు తిట్టుకుంటారు చాలల్లో, అలాంటి మనిషి అండి అతని క్యారెక్టర్ రామారావు గారు. ఒక్క సరైన మాట. కానీ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా, ఆమె దరిద్రం నాకు దరిద్రం. ఆ రోజుని 10 రోజులు లేటుగా వచ్చావు, మా 10 రోజుల ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షులుగా చేసి నేను తిరిగేవాడిని, ఈ కర్మ నాకెందుకమ్మా అంటే, వీడు సినిమా యాక్టరా థూ అని ఉమ్మేసిపోయింది. డైటీ ఫెరో, మేనర్స్ లేవు, పోడు లేవు అని ఉమ్మేసిపోయింది. ఉమ్మేసిపోయింది. ఆ అమ్మాయి వచ్చినట్టుగా ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు. ఎవరు, సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి. ఈ పని చేసేవాడిని కాదు, ఆ అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని, అయిపోయేది. వచ్చిన సీట్లు వచ్చాయి. ఇతను రానిచ్చేవాడు కాదు, ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు. ఓకే, అతన్ని నేను రమ్మనలేదు అట్లా. బట్ ఇప్పుడు చాలా మంది చెప్పేదంటే భాస్కర్ రావు గారిని వెన్నుపోటు పోటీ. ఏమండి మీరు నా బుక్ ఇస్తా, ఇంగ్లీష్లో కావాలా తెలుగు కావాలా, ఏది కావాలి? తెలుగు. నా బుక్ ఇస్తా, చదవండి, నీకు 2 ఇస్తా, ఒకటి నీకు ఇస్తా, ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కదా భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడి ఎదుట చూసి రాశా. ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉండను, ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉండను. బట్ సత్య ధర్మాలు తప్ప నాకు ఇంకోటి లేవు. విలన్గా సృష్టించింది రామోజీ, దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా. అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తుంది కదా, వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం. ఓకే, రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపరు పైన బంగ్లా పైన కంకర్రాడు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ. ఓకే, పైనుంచి కంకర్రాళ్ళు వేసి కొట్టవచ్చు నా మనుషులు వెళ్తే, నేను ఎటువంటి చంపించేస్తాను. నేను
ఆ గవర్నర్కి చెప్పాడు. గవర్నర్ నన్ను పిలిచి అడిగాడు, చంపించేస్తే నేను మనుషుల్లో చంపే మనిషిని కాదండి, వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను. మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో, మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు, ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు కమ్యూనిస్టు కార్డు హోల్డరోడు ఇలా తయారయ్యాడు, మనం ఏం చేస్తాం అని చెప్పిన గవర్నర్ చెప్పి. కనుక అదేదో కొంతమంది మనుషులు ఇష్టపడతారు, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి అడ్డం వస్తున్నామని దుర్భాషలు ఆడుతారు. మనమే ఆడాలి, అలా తెలియగలాడు అక్కడ ఉండకూడదు, పార్టీ వాడు సృష్టించాడు, అమ్మో వీడు ఉండకూడదు, నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు, వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు, నేనే పెట్టేశాను, అందుకని ఆడికొన్న ఛాన్స్ పోయిందట, ఆడి కక్ష. ఓకే, ఇలా డెవలప్. ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న కానిస్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్, ఏమన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు, వీళ్ళు వార్తలందరూ చెప్తారు. చెప్పకపోతే ఎట్లా, ఆడ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుని ఎందుకు చెప్తారండి? వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు, మళ్ళీ పార్టీ పగ్గాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇవన్నీ మరి అడగాయి, డబ్బులు ఇవన్నీ ఎట్ట వస్తాయి. ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు? అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అంత ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. దే డోంట్ నో ఎనీథింగ్, దే డోంట్ నో ఏబిసిడి. ఆ ఇంట్లో తెలియగలాడు చంద్రబాబే అయ్యాడు, వీళ్ళకి ఏం తెలియదు, అందుకని ఈ కాంకర్డ్. అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు. అప్పట్లో లొంగ అవసరం లేదు, వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ, అంతే. మా బావే అంతా నాయన దగ్గర అనేవాడు, మాట్లాడు, విడమని చేంజ్ చెప్పడు, కనుక మా సేవియర్ ఇతనే అని అతని కళ్ళ మేము పడతాడు, సహజం కదా. మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ? అంతేగా, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటారు. అది నేను అంత లోతుగా నేను పోను, కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడకపోయేటప్పటికి ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారితోనే వాడు. ఓకే, అయితే ఈ మధ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు, మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు, ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం, దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా, నాకు అన్నీ తెలుసు, సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి? అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు, చేసిందంతా మా బావ, ఈ పార్టీ నాశనం చేసిందంతా మా బావ, తన కోసం మా నాయన చంపింది వాడు, కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం, సమయం వచ్చినప్పుడు నేను చూస్తాను, అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు, అందులో మీరేగా విలన్. నేను అసలు చూడలేదు, మిమ్మల్ని విలన్ గా చూపించారు చెప్పారు భాస్కర్